ఏమండి, ఏ ప్రవక్తలైనా వాళ్ళ శక్తితో ప్రకృతిని కంట్రోల్ చేయలేదండి. యెహోషువ ప్రార్థించాడు, ఆ రిక్వెస్ట్ విని దేవుడు ఆపాడు సూర్యుడిని చంద్రుడిని. అంతేగాని యెహోషువకు స్వయంగా సూర్యచంద్రులను ఆపే శక్తి లేదు. ఆకాశం వర్షించకుండానట్లు 3 సంవత్సరాలు ఆకాశాన్ని మూసేశాడు. ఎవరు? ఏలియా. ఆయన స్వయంగా మూసాడా? దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తే దేవుడు మూసాడా? దేవుణ్ణి రిక్వెస్ట్ చేశాడు. అంటే ప్రవక్తలకు ఉన్న పరిధి ఏంటంటే, వాళ్ళకున్న లిమిట్ ఏంటంటే, వాళ్ళు స్వయంగా ప్రకృతిని కంట్రోల్ చేయలేరు. దేవుడికి రిక్వెస్ట్ పెడితే దేవుడు జరిగించాలి. మరి యేసుక్రీస్తు పవర్ ఏంటో తెలుసా? సముద్రం మీద వెళుతున్నారు, ఈలోగా తుఫాన్ లేచింది. ఆ పడవ మునిగిపోయే పరిస్థితి, ఆ దోణి మునిగిపోయే పరిస్థితి. శిష్యులందరూ కంగారైపోతున్నారు. ఆయన లేచి సముద్రమును, గాలిని షట్ అప్ అన్నాడు. అది కుక్క పిల్లలాగా మిక్కిలి నిమ్మడమాయను. ఆయన ప్రత్యేకంగా దేవుడికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభువా నీకు చిత్తమైతే ఇదిగో ఈ గాలిని, నీటిని ఆపేసి, వర్షాన్ని ఆపేసి ప్రార్థించాల్సిన అవసరం ఆయనకి. ఎందుకంటే ఆ ప్రకృతి మీదే అధికారం కలిగిన వాడైనా. మరి మిగతా ప్రవక్తలు ఎవరు అలా చేయలేదు. ఈయన్ని ప్రవక్తల్లో ఒకడు అని ఎలా చెప్పగలవు? ప్రవక్తల కంటే గొప్పవాడిగా ఉన్నాడు, ప్రకృతిని కంట్రోల్ చేశాడు. యేసుక్రీస్తులోని దైవత్వాన్ని ప్రశ్నించగలవా నువ్వు? నీకంత కెపాసిటీ ఉందా నీకు? ఆయన సృష్టిని కలిగించిన సృష్టికర్త, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన మహాకార్యమును నెరవేర్చడానికి మానవాకారంలోనికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఈ 33.5 సంవత్సరాల ఆకారంలో చూసి ఆయన మనిషి అనుకుంటే నీ అంత మూర్ఖుడు, అవివేకి ఇంకొక్కడు ఉన్నాడు.